తాడూరు గారు ఇక్కడ ఎందుకు ఈ చర్చ తీసుకోవాల్సి వస్తుందంటే తాడూరు గారు ఈ మధ్యకాలంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా ఆదివాసీల్ని కూడా వాళ్ళ సంస్కృతికి లేదా వాళ్ళ ఆచారాలకి వాళ్ళని దూరం జరిపి హిందూ దేవుళ్ళు లేకపోతే హిందూ దీనిలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి ఆదివాసీ గ్రామాల్లో గణేష్ మండపాలు పెడుతున్నారు, కానీ వాళ్ళు చేసుకునే సమ్మక్క సారలమ్మో లేకపోతే పెద్దమ్మో మైసమ్మో కట్టమ్మో వాటికి దగ్గరికి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వకుండా అదేదో ఒక రకమైన అనాగరికమైనటువంటి దీనిగా చూస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. క్రమంగా వాళ్ళ ఐడెంటిటీకి దూరం అయిపోతారు, మూలాలకు దూరం అయిపోతారని వాళ్ళు హెచ్చరిస్తున్న వర్గం కూడా ఉంది సమాజంలో. మీరు గమనిస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, స్పష్టంగా 4-5 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు. ఎందుకు దీనికి జాతీయ హోదా మీద అసలు ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు? మీరు ఎక్కడ దేశంలో ఏ మారుమూల ఏది ఉన్నా సరే దాన్ని పట్టుకుంటారు. అలాంటిది ఇంత పెద్ద జాతర తెలంగాణలో 2 ఏళ్లకు ఒకసారి, అదే 10 ఏళ్ళకో 12 ఏళ్ళకి ఏదో అప్పుడు సంగతులు అనుకోవచ్చు. పుష్కరాలు అంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి ఏదో నదులకి, అప్పుడే తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు, అయిపోద్ది. ఇది అలా కాదు, ప్రతి 2 ఏళ్ళకి మీరు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు వాటిని జాగ్రత్తగా నిర్వహించుకుంటే. కానీ దీని మీద ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు సార్. మీకు తెలియదు కాదు, ఆదివాసీలంటే చిన్నచూపు అన్న చర్చ నడుస్తూ ఉంది. పండితులు బ్రాహ్మణులు వెళ్ళి పుష్కరాలకి కుంభమేళాలకి లేదా అఘోరాలు వెళ్తారు, సన్యాసులు వెళ్తారు, కాబట్టి వాటికేమో ప్రాధాన్యత ఎక్కువ. ఆదివాసీలకి నీళ్లు ఉంటేంది, బాత్రూలు ఉంటేంది, లేకపోతే అన్న ఆలోచన ఈ విమర్శ వస్తుంది తాడూరు గారు. దీని మీద మరి 4 నెలల టైం ఉన్నది, ప్రభుత్వం కోరుతుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? అటువంటి విమర్శలు వస్తున్న వాటిని కాలదన్నడానికే రాష్ట్రపతి పదవి సైతం ద్రౌపది ముర్ము మీరు అన్నదాన్ని అది ఇస్తే చూడండి. నేను మొదలు పెట్టగానే మీరు ఇదవుతున్నారు. నేనేమంటున్నంటే శ్రీనివాసరావు, నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ మీరు సబ్జెక్టు ప్రతి ఈవినింగ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్ ఇన్ అవర్ స్టేట్ ఈ తెలంగాణలో మీరు చేస్తారు. నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తాను, మీరు తీవ్రంగా నాకు లీడ్ ఇవ్వడంలోనే ఆదివాసులకి చిన్న చూపు అన్నందుకు ఆదివాసీలని చిన్న చూపు కాడు. నిజమే, ఇన్నేళ్లు 75 ఏళ్లలో జరిగింది వాస్తవమే. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆదివాసీ బిడ్డని అధ్యక్షుడి స్థానంలో మనము ఎన్నిక కావడం అనేది దేశంలో చాలా మంది అబ్బురపడ్డారు, మమ్మల్ని ప్రశంసించారు. సో ఆదివాసులను చిన్న చూపు చూడట్లేదు అనే విషయం మీకు చెప్పడానికి, ఈవెన్ కేబినెట్ లో కూడా ఆదివాసీల జనాభాకు అనుగుణంగా మేము మంత్రి పదవులు కూడా ఇచ్చినాం. ఇక్కడ ఇచ్చిరా లేదా వాళ్ళని తెరిచి చూసుకోమనండి ఏది వాళ్ళ కేబినెట్ ఎంత మంది అనేది. అయితే అది వేరు చర్చ. ఇక రెండవది శ్రీనివాసరావు గారు, మనము ఇప్పుడు చర్చ శ్రీనాన్న మీకు బాగా తెలిసి ఉంటుంది, అనేక మార్లు చర్చ చేసినాం. ఈవెన్ మనం గోల్డెన్ డేస్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు కూడా చేసినాం, యూపీఏ గవర్నమెంట్ లో ఇదే చర్చ. ఎందుకు ఈ చర్చ చేయాల్సి వస్తుంది 2025లో అంటే గత పరిపాలించినటువంటి వాళ్ళు ఈ పండుగని మరి జాతీయ హోదా రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయింది డబుల్ ఇంజన్ సర్కార్? ఆ రోజు మనం అడగలేదా? మీరు నేను అనేక డిబేట్ లో మనం పార్టిసిపేట్ చేసినాం ఈ విషయంలో. కానీ ఈ రోజు ప్రతి సంవత్సరం వీళ్ళు అడగకుండానే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా టూరిజం మంత్రి అయిన తర్వాత ఇలా 80 కోట్లు 140 కోట్లు ఈ రకంగా ఇస్తా ఉన్నాం కదా జాతరకి. సో రెండో విషయం, ఇప్పుడు మీరు నేషనల్ నిన్నటి పొలిటికల్ డ్రామా రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, మీరు నిన్న రాష్ట్ర ప్రభుత్వంగా ఇదిగో మేము ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించినాం, ఇగో ఈ పనులకు కేటాయించినాం, అయిపోయా. కేసీఆర్ గవర్నమెంట్ లెక్కనే రంగుల రాట్నం చూపిస్తుంది గ్రాఫిక్స్, ఏది కాళేశ్వరం గ్రాఫిక్స్ మనం చూడలేసినన్నా మనమంతా, ఏది డిస్కవరీ ఛానల్ లో గానీ దీంట్లో గానీ. అట్లనే నేను రంగుల రాట్నం వేసి ఆయన సమ్మక్క సారక్క దిమ్మెలు ఏదో గ్రాఫిక్ లా కట్టినట్టు దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎన్ని వందల కోట్లైనా దీనికి ఖర్చు పెడతాయని చెప్పారు, దాని విస్తరణకు సంబంధించి చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్తున్నా, గద్దెల్ని అక్కడి నుంచి పాత గద్దెల్ని కదిలించకుండా, అక్కడ ఉన్న చెట్లని కదిలించకుండా ఒక 20 అడుగుల మేర
విస్తరింపజేస్తాం, సిమెంట్ కట్టడం కాదు గ్రానైట్ కట్టడం అని చెప్పారు. డబ్బులు ఎంత అనేది ఫిగర్ చెప్పకపోయి ఉండొచ్చు, కానీ ఇది ఏం చేస్తారో ఎట్లా చెప్పారు. ఉందంటే చిన్నప్పుడు మనం ఆడుకుంటేప్పుడు ఒక వాళ్ళు తిట్టిరు అనుకో మనం 2 తీర్థం అంటాం, వాళ్ళు 10 తీరితే 20 అంటాం, లాస్ట్ కి ఏమంటాం తెలుసా? మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మనం నా ఇన్ఫినిటివ్ తిట్లు నిన్ను తిట్టినట్టే అంటాం. రైట్. ఎన్నిచ్చినాం అని కాకుండా నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఇటువంటి జాతరలు ఇటువంటి రాజకీయాలు చేసే బదులు ఢిల్లీకి మొన్న ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్లు అత్యధిక శాతం ఇస్తున్నట్టు ఈ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడ్చేంత కుళ్ళుకునేంత, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కుళ్ళుకునేంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే పార్టీ అయినా సరే మోడీ గారు మరి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఎన్ని లెటర్లలో ఇది రాసిరో మీరు ఒకసారి ఆ లెటర్ చూపించమని మా లింగమన్నని. జాతీయ హోదా డబ్బులు ఇచ్చారంటారు తెలంగాణకి. డెఫినెట్ గా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు అన్నారు బ్యాంక్ క్రప్టసీ అయింది, నా రాష్ట్రం లోట్లా ఉంది, నా చెప్పులు ఎత్తుకపోతున్నారు గుంజుకుంటున్నారు ఢిల్లీకి పోతే అని అంటే మోడీ గారు మమ్మల్ని ఆదుకున్నారు, FRBM పెంచినారు, రీషెడ్యూల్ చేసినారు, కాళేశ్వరం ప్రాజెక్టు రీపేమెంట్లలో రీషెడ్యూల్ జరిగింది, మాకు ప్రధానమంత్రికి తాడూరు గారు FRBM పెంచడం, లోన్ రీషెడ్యూల్ చేయటం, డబ్బులు ఇచ్చినట్టు అంటారు మీరైతే. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరేమో ఇంటెలెక్చువల్ మీరు చెప్పిందే సార్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మేడారంకి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఫిగర్ చెప్పారని మీరు అడిగారు. అదే పద్ధతిలో మోడీ గారు తెలంగాణకి ఎన్ని డబ్బులు ఇచ్చారు చెప్పండి మీరు. తప్పకుండా జాతరకు రేపు కిషన్ రెడ్డి గారు ఇక్కడ కేబినెట్ మంత్రి అయ్యి నుండి అత్యధిక నిధులు ఎక్కడ కూడా గవర్నమెంట్ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ఇచ్చినాం మేము. రెండో విషయం మీరు కూడా ఫిగర్ చెప్పంటున్నారు సార్, మిమ్మల్ని 2 కోట్లు లేదండి, 80 కోట్లు ఒకసారి, 40 కోట్లు ఒకసారి. మీరు చూసుకొని మాట్లాడదాం, మీరు టైం ఇస్తే చూపిస్తాం. రెండోది డాటా ఉంటే చూపించండి, అది నీ డాటా కాదు కదా, RTI డాటా చూపించండి. రెండోది నేను ఏమంటానంటే ఇక్కడ సీనన్న మనం గమనించాల్సింది, నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడే బదులు ఆ ప్రజల దగ్గర పోయి ఆడిపోసుకునే బదులు, గతంలోనే ముఖ్యమంత్రి గిట్లనే ప్రధానమంత్రిని ఆడిపోసుకొని వాళ్ళు వచ్చినప్పుడు సరిగా ఇన్వైట్ చేయకుండా ఈ రాష్ట్రంలో అంత కుంచిత రాజకీయాలు చేసి మనం అన్యాయంగా నష్టపోయినాం 10 ఏళ్ళు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకార లేమితో కొట్టుమిట్టాడింది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరున్నారు సీనన్నా, బాగున్నావా అంటే ఇంత ఛాయ్ వచ్చి పంపుతావు, దూరంకెళ్ళి నిన్ను తిరిగితే ఆయన గేట్ లోపల కూడా రానియమంటావు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని అడిగారా? ఎంత అడిగారు? నీ డిపిఆర్లు ఏమున్నాయి? నీ డిపిఆర్లు సబ్మిట్ చేసి మేము ఈ రకంగా డెవలప్ చేయబోతున్నామండి అని మా కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా కేబినెట్ మినిస్టర్ ని గెలవమనండి. ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏంటంటే తాడూరు గారు మీరు అన్నట్టు గత ముఖ్యమంత్రి లాగా ఈయన కలవకుండా ఉండట్లేదు. మోడీ గారు నాకు పెద్దన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని అడుగుతున్నారు, ఢిల్లీ పోయినప్పుడల్లా కలుస్తున్నారు, ప్రతి గవర్నర్ని కలవకుండా లేరు, ముఖ్యమంత్రి ప్రధాని కలవకుండా లేరు. అట్లాగే ఇదేదో రాష్ట్ర ప్రాజెక్టు మీరు డబ్బులు ఇవ్వండి కాకుండా దీన్ని ఒక జాతీయ పండుగ చేసి జాతీయ హోదా ఇచ్చి మొత్తం మీరే టేక్ ఓవర్ చేయండి అని అడుగుతున్నారు. కాదనట్లేదు, అర్హతలు ఉన్నాయి, వీళ్ళని ప్రపోజల్స్ పంపించమనండి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇప్పుడు కోర్టు ఉంటుంది సీనన్న, మీకు తెలియంది కాదు, కోర్టులో మనం పోయి ఇద్దరం ఎవిడెన్సెస్ ఇస్తే గానీ కోర్టు చేస్తే గానీ కోర్టు పోయి ఎవిడెన్స్ లను ఎదుర్కరారు కదా. అట్లనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక స్వయం ప్రతిపత్తి, మనం డెమోక్రసీలో ఉన్నాం, ఫెడరల్ స్టేట్ స్ఫూర్తి అంటారు, ఇండియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు, ఇవన్నీ అన్నోళ్ళు మరి ఇక్కడ ఒక డిపిఆర్ చేసి ఏ రకంగా సమ్మక్క సారక్కని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. మనం ఏది ఆ యూనిసెఫ్ వీళ్ళు మనకు ఇది చేయలేదా? మన ఏది మన అక్కడే పక్కనే ఉన్న ములుగులో ఉంది కదండి మన దేవాలయం అది. సో దానికి మరి కిషన్ రెడ్డి గారు పూనుకొని మనం ఇంటర్నేషనల్ యునెస్కో రామప్ప దేవాలయం చేయలేదా అండి? కేంద్రం చేయాల్సిన దగ్గర చేస్తాం. నేనేమంటున్నానంటే సమకాలి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ప్రతిపక్ష నాయకుడు అయితే బయటికి రావట్లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు సమకాలీనులు, సేమ్ ఏజ్ గ్రూపు. కాకపోతే మంచిగా ఫ్రెండ్లీగా ఒకసారి
ఏడున్నారు కిషన్ రెడ్డి గారు మీరు అని చెప్పి ఈయనను కలవడం ఆయన కలవడం కలుసుకొని ఇద్దరు కలిసిపోయి ప్రధానమంత్రి నడుస్తారు. ఈయననే సర్రన్నారు ఏరోప్లేన్ వేసుకొని వాళ్ళ కేంద్ర మంత్రులను ఆడగలవనికి. ఇక్కడ అందుబాటులో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి తెలంగాణ బిడ్డ ఇద్దరు ఉన్నారు కేంద్ర మంత్రులు, బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు. నేనేమంటున్నంటే ఈ సయోధ్యతో పోయి మనం సాధించుకుందాం. ఇది ముఖ్యమంత్రి గారికే పట్టిన సమస్య, బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి పట్టదా? తెలంగాణ పండుగ, ఆదివాసీల పండుగ సార్, అక్కడ ఎంత ల్యాండ్ ఇస్తారు, డిపిఆర్ ఏంటి, ఏ రకంగా డెవలప్మెంట్, ఆదివాసీల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించిన తర్వాత కదా ఆ రోజు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఈ రోజు కూడా చర్చిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజే యూపీఏ గవర్నమెంట్ ఇలా మన లింగంకి ఇంత బాధ తప్పేది కదా, వెనకట జరిగి ఉంటాయి. నేను ఎందుకంటానంటే తాడూరు గారు, ఇది ఏదో జాతర మొదలయ్యాక వస్తువులు లేవని వాళ్ళు మీరు మిమ్మల్ని వాళ్ళు తిట్టుకోవటం కంటే మంచి చెడు ముఖ్యమంత్రి గారు 4 నెలల ముందుగానే దాన్ని ప్రస్తావించారు. సఫిషియెంట్ టైం ఉంది. పొలిటికల్ డ్రామా మీరు డబ్బులు ఇచ్చి పొలిటికల్ డ్రామా కాదని నిరూపించండి సార్. ఎంత ప్రకటించండి చెప్పండి, దేనికి ఎంత